హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ వీడియోలో వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మరియు ఉద్యోగార్థులు వారందరి యొక్క ఒకటే ప్రశ్న ఏంటంటే, మన జైదేవ్ అకాడమీకి 2 నెలల నుంచి అయితే సార్ నోటిఫికేషన్స్ క్రొత్తవి రిలీజ్ అవుతాయా లేదా, మరియు గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే 1.5-2 years నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాం. ఇక ఆ నోటిఫికేషన్ మీద ఏదైనా అప్డేట్స్ ఉన్నవా లేదని ప్రశ్నించారండి. అదొక్కటే కాదు, అన్ని విషయాలు మనం ఈ వీడియోలో ఉగాది సందర్భంగా మన జయదేవ్ అకాడమీ ద్వారా మీ యొక్క ప్రశ్నలు సందేహాల రూపంలో నేనైతే కలెక్ట్ చేసినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా మీకైతే అందించాలనుకుంటున్నానండి. కాబట్టి మీరు శ్రద్ధగా విన్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయింది, దాని యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇంకా నోటిఫికేషన్స్ గ్రామ వార్డు సచివాలయంలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఇక ఎవరైతే కొత్తగా మన వీడియోని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన జయదేవ్ అకాడమీ మీకు తెలుసు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. అలా కాకపోతే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్, మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుంది. చూడండి, ముఖ్యంగా కనుక చూసినట్లయితే మన ఆస్పిరెంట్స్ అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే జాబ్ నోటిఫికేషన్స్ గురించి అడుగుతున్నారండి. ప్రజెంట్ స్టూడెంట్స్ ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్, ప్రిపేర్ అవ్వాలా వద్దా, లేకపోతే ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకోవాలా అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. కాబట్టి మీకైతే ఈ వీడియో పర్ఫెక్ట్ క్లియర్ పిక్చర్ అయితే ఇస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది అభ్యర్థులు గత ప్రభుత్వం నుంచి సుమారుగా 15 నుంచి 20 లక్షల మంది యాస్పిరెంట్స్ అయితే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. వీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదన్నా కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా, గ్రామ వార్డు సచివాలయం నుంచి 2025 నుంచి మనం ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, త్వరగా జాబులో సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో సుమారుగా 2 సంవత్సరాల నుంచి అయితే చాలామంది అభ్యర్థులు ఒక 15 లక్షల నుంచి 20 లక్షల మంది వరకు నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారండి. వారు కూడా అడిగేటటువంటి ప్రత్యేకమైన ప్రశ్నలు ఏంటంటే, సార్ ఇక గ్రామ వార్డు సచివాలయంలో నోటిఫికేషన్స్ రావేమో, పైగా గ్రామ వార్డు సచివాలయాలు వచ్చేసరికి మెర్జింగ్ అనేటటువంటి ఒక టాపిక్ అయితే వింటున్నాం సార్. ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కలిపి అంటే వాళ్ళని చక్కగా జాబ్ చార్ట్స్ తయారు చేసి వారికి ఎక్కువ పనులు అప్పగించి ఇక జాబ్స్ అయితే లేకుండా ఉండొచ్చేమో సార్ అని ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. అలాగే ఈ యొక్క మెర్జింగ్ అనేది ఎలా ఉంటుంది, జనాభా ప్రాతిపదికన ఉంటుందా, లేకపోతే సచివాలయం 2-3 కలిపి ఒక సచివాలయం చేయొచ్చా సార్ అని ఇంకా కొంతమంది అయితే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆశించేటటువంటి డిపార్ట్మెంట్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం. ఎక్కువ మందికి ఉపాధి అవకాశం కల్పించింది కాబట్టి దీని మీద ఎక్కువ మంది ఆశలు పెట్టుకొని ప్రిపరేషన్ అవుతున్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో జాబ్ నోటిఫికేషన్స్ వేస్తుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ప్రతి వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న అండి. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను. ఇకపోతే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఏం రావచ్చు సార్, ఏపీ డిఎస్సి ఏంటి, ఇలాంటి ప్రశ్నలు కూడా వచ్చినాయండి. కాబట్టి మీకు ఇప్పటికే అవగతం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అనేది ఒక అంశం అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వర్క్ చేస్తుంది. ఎస్సీలని ఏబిసిడీలు అంటే ఏబీసీగా చేస్తున్నారు. ఇదివరకైతే ఏబిసిడీలు, ఇప్పుడు ఏబీసీగా ఎస్సీలను వర్గీకరించిన తర్వాత
నోటిఫికేషన్ ఇవ్వాలి అనేసి ఆయా వర్గాల యొక్క డిమాండ్ కాబట్టి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే 100%గా కనిపిస్తుంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక డిఎస్సి అయితే ఖచ్చితంగా ఈ సమ్మర్లో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇమీడియట్గా ఆ యొక్క ఖాళీల్ని ఫిల్ చేయాలని కలెక్టర్ల సమావేశంలో ఆనరబుల్ మంత్రి గారు శ్రీ లోకేష్ బాబు గారు కూడా ఈ యొక్క ఏపీడిఎస్ మీద ఒక ప్రకటన అయితే చేసి ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఆగేటట్టు అవకాశం లేదండి. 16,000 పైన ఉద్యోగాల మీద మొట్టమొదటి సంతకం చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకి, ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే డిఎడ్ బిఈడి చేశారో వారికి ఎక్కువ పోస్టులు అనేది వేయడానికి మొట్టమొదటి సంతకం చేసింది ఏపీ డిఎస్సిఏ. కాబట్టి ఇది కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. అది కూడా ఇప్పుడు ఎస్సీ క్లాసిఫికేషన్ అయిపోయింది, ఆల్రెడీ గెజిట్ అయిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలో తీసుకొని నోటిఫికేషన్ను త్వరగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఆర్ఆర్బి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి నోటిఫికేషన్లన్నీ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్బి అయితే మీకు తెలుసు చాలామంది ఆస్పిరెంట్స్ వచ్చేసరికి ప్రిపేర్ అవుతున్నారు. 32,426 ఉద్యోగాలు అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్బి 10th క్లాస్ మీద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారు. ఇందులో కూడా కొంచెం కష్టపడితే మన గ్రామ వార్డు సచివాలయం స్థాయిలో కనుక కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒకటి జాబ్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ మన వీడియోలో జెన్యూన్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మన జయదేవ్ అకాడమీ మీకు తెలుసు ఎప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాం, కలెక్ట్ చేస్తాం, అది మీ ముందుకైతే తీసుకురావడం అనేది ఈ వీడియో ద్వారా జరుగుతుంది. ఇక ఎవరైతే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైతే కొత్తగా మన వీడియోని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మన అకాడమీకి మీరు మంచి సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక వీడియోలో కనుక వెళ్తే ఎక్కువ మంది అడిగిన ప్రశ్నకే నేను సమాధానం ఈ వీడియో మీకు అందిస్తున్నాను. చూడండి, మనం ఉగాది సందర్భంగా జనరల్ డిస్కషను అనేది చేస్తున్నాం. ఆల్రెడీ ఇది కలెక్ట్ అయినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా ఎవరైనా ఇందులో మనం డీప్గా డిస్కస్ చేస్తే నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయంగానే తీసుకోండి, పరిగణించండి, దయచేసి క్లెయిమ్ చేయొద్దు. మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికే మన జయదేవ్ అకాడమీ అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తుందని గుర్తుంచుకోండి. ఇది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయమే. ఇక గ్రామ వార్డు సచివాలయం గురించి కనుక డిస్కస్ చేస్తే చాలామంది యాస్పిరెంట్స్ అడిగేటటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, గ్రామ వార్డు సచివాలయంలో నోటిఫికేషన్స్ వస్తాయా సార్, ఇంకా రావా, ఉన్న పోస్టుల్ని మెర్జ్ చేసి ఇంకా ఎక్సెస్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని వేరే డిపార్ట్మెంట్లకి పంపిస్తారని ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది కదా సార్, అది నిజమేనా, జరుగుతుందని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడిగారు. జనరల్గా మనం డిస్కస్ చేసుకున్నట్టయితే మన రాష్ట్రంలో వచ్చేసరికి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామ వార్డు సచివాలయం పైన అనేక సమీక్షలు, రివ్యూలు అనేవి జరిగినాయి. అవి మనం ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు డిస్కస్ చేశాను, మీతో మాట్లాడాను. ఈ రివ్యూల ద్వారా, ఈ సమీక్షల ద్వారా ఆనరబుల్ సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, కన్సర్న్ మినిస్టర్ గారు, గ్రామ వార్డు సచివాలయం మినిస్టర్ గారు, వీళ్ళందరూ ఇంకా అధికారులు అందరూ కలిసి ఒక రివ్యూ చేసిన తర్వాత దీని మీద ఒక అవుట్పుట్ అయితే ఈ మధ్యన ఇవ్వడం జరిగింది. అది మనందరికీ తెలుసు, మనందరం డిస్కస్ చేసుకున్నాం. మరి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నారా, ఇక్కడ ఏమి జరిగినప్పటికీ మనకి నోటిఫికేషన్ వస్తుందా అనేది చివరికి ఎరైజ్ అయ్యేటటువంటి క్వశ్చన్ అనమాట, మన వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న. సరే, దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఎలా మనకి పోస్టులు వస్తవి, నోటిఫికేషన్ వస్తుందా లేదనేది మీకు అవగతం అవుతుంది. చూడండి, ఈ యొక్క అవుట్పుట్ ద్వారా, సమీక్షల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామ వార్డు సచివాలయాన్ని 2 విభాగాలుగా డివైడ్ చేసుకున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళ జాబ్ చార్ట్స్, ఆ యొక్క నేచర్ ఆఫ్ పోస్టులు బట్టి 2 భాగాలుగా చేశారని మీకు తెలుసు. ఒకటి గ్రామ వార్డు సచివాలయాన్ని కనుక చూసినట్లయితే ఏ పోస్టులు ఉండే మనందరూ తెలుసు. మల్టీపర్పస్ సెక్రటరీస్ అనేసి
ఇదొక విభాగాన్ని చేశారు. అలాగే టెక్నికల్ సెక్రటరీస్ అనేది ఇదొక విభాగంగా చేశారు. జనరల్గా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినట్టయితే మనందరికీ తెలుసండి ఏ పోస్టులు అంటే మల్టీపర్పస్గా ఏం తీసుకున్నారంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా రిక్రూట్ అయినటువంటి సెక్రటరీస్ని గ్రేడ్ 5 అంటారండి. గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 1కు వచ్చేసరికి ఏపీపీఎస్సీ లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి సెక్రటరీని పరిగణిస్తారు. ఇక్కడైతే మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రామ వార్డు సచివాలయం ద్వారా జరిగింది గ్రేడ్ 5 సెక్రటరీస్ కాబట్టి ఇక ముందు కూడా ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం అయితే గజెట్ కూడా ఒకటి ఇచ్చిందండి. ముందు రిక్రూట్ అయ్యేటటువంటి పంచాయతీ సెక్రటరీస్ మొత్తం గ్రేడ్ 5 ద్వారానే జరుగుతాయి, గ్రేడ్ 4 ద్వారా జరగని కూడా చెప్పారు. అయితే రానున్నటువంటి కాలంలో ఇంతకుముందు ప్రభుత్వం వచ్చేసరికి 60 సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్మెంట్ ఏజ్ని 62 సంవత్సరాలుగా పెంచిందని మీకు తెలుసండి. తద్వారా 2033లో వచ్చేసరికి మన పంచాయతీరాజ్ వ్యవస్థలో అంటే ఈ యొక్క పంచాయతీ సెక్రటరీస్ అనేవాళ్ళు చాలామంది రిటైర్మెంట్ అనేది ఉంది. ఈ మధ్యలో కూడా ఇంకా చాలా రిటైర్మెంట్స్ అయితే వస్తున్నవి. కాబట్టి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అనేది ఎవర్ గ్రీన్ ఎప్పుడు ఖాళీలు ఉన్నటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ సిట్యువేషన్ కనుక చూసినట్టు డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే డీడీఓలు ఉన్నారో ఎవరైతే ఈ యొక్క పంచాయతీ సెక్రటరీలు ఉన్నారో వారికి కొన్ని పంచాయతీలు ఇన్ఛార్జీలకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి. ఇంకా వ్యాకెన్సీస్ ప్రజెంట్ ఉన్నవి. ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 నుంచి రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అయింది, వ్యాకెన్సీస్ అయితే ఉన్నవి. సరే, ఇది మల్టీపర్పస్లో వస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకి డిజిటల్ అసిస్టెంట్ అంటే మనం జనరల్గా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అందులో చూసినట్లయితే డిజిటల్ అసిస్టెంట్నే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6గా కూడా చెప్తారనమాట. మీకు అర్థమవడం నేను ఇక్కడ చెబుతున్నా గ్రేడ్ 6 పిఎస్ అంటారు వీరిని కూడా. గ్రేడ్ 6 పిఎస్ డిజిటల్ అసిస్టెంట్ ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పటికే కనుక చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయం అనేది ఒక ఇంటర్డిపెండెంట్ వ్యవస్థగా చేసి అంటే ఒక్కొక్క పోస్టుని ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి టోటల్గా ఒక అవుట్పుట్ ఇచ్చే విధానంగా ఆ యొక్క వ్యవస్థను తయారు చేశారు. అందులో కనుక చూసినట్లయితే ఈ యొక్క మిగతా 12 జాబ్ చార్ట్లో ఉన్నటువంటి జాబులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క రిపోర్ట్లు వచ్చేసరికి పంపించేది ఎవరంటే గ్రామ వార్డు సచివాలయం ప్రముఖ పాత్ర వచ్చేది డిజిటల్ అసిస్టెంట్ అని మీ అందరికీ తెలుసు. ఇప్పటికే కనుక మనం చూసినట్లయితే అంటే గత ప్రభుత్వంలో కనుక చూస్తే 33,000 ఖాళీలు అయితే ఉన్నాయని మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. 33,000 ఖాళీలు అయితే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇప్పుడు పెరిగిపోయినాయి. ఎందుకంటే వీళ్ళలో చాలామంది వేరే ఉద్యోగాలకు వెళ్ళడం, అలాగే వీళ్ళు ప్రమోషన్ ఛానల్లో కూడా ఇచ్చారండి. వీళ్ళు ప్రజెంట్గానే చెప్పుకున్నట్లయితే వీళ్ళకి ప్రమోషన్స్ కూడా గవర్నమెంట్ తయారు చేశారు. తద్వారా వీళ్ళు ప్రమోషన్స్ కనుక వచ్చి వెళ్ళిపోతే ఇక్కడ కూడా వ్యాకెన్సీస్ అనేవి అరైజ్ అవుతాయి. చూద్దాం, ఇవన్నీ మీకు ఒకసారి చూసి చెప్తాను చూడండి. ఇకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఇది మల్టీపర్పస్ సెక్రటరీలో ఉండేది మీకు తెలుసండి. ఇక నెక్స్ట్ మహిళా పోలీస్ ఆరు జిఎంఎస్కే అంటారండి. ఇవి వచ్చేసరికి మల్టీపర్పస్ సెక్రటరీలు వీరు. ఇకపోతే టెక్నికల్ సెక్రటరీస్ ఎవరు, టెక్నికల్ అసిస్టెంట్స్ ఎవరంటే ఇక్కడ చూడండి విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, లేట్ అవుతుందని నేను డైరెక్ట్ రాస్తానండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, అలాగే అగ్రికల్చర్ అసిస్టెంటు, ఇకపోతే వెటర్నరీ అసిస్టెంటు, హార్టికల్చరు, వీళ్ళు హార్టికల్చరు, అగ్రికల్చరు, ఆక్వాకల్చరు వీళ్ళందరూ ఇందులోనే వస్తారండి. ఆక్వాకల్చరు ఎక్కడైతే ఆక్వాకల్చర్ ఉండదో అక్కడ ఆక్వాకల్చర్ ఉండదు. అగ్రికల్చరు ఎక్కడుంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెడతారు, లేకపోతే హార్టికల్చర్ ఎక్కడుంటే హార్టికల్చర్ పెడతారండి. ఇలా ఇవన్నీ
టెక్నికల్గా మనం చూడొచ్చండి. అలాగే విలేజ్ సర్వేయర్ నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఎనర్జీ అసిస్టెంట్ లైన్ మ్యాన్ అంటారు అనమాట. కరెంటుకు సంబంధించినటువంటి వీళ్ళు పవర్ సెక్టర్. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా డిస్కమ్లు తీసుకుంటున్నారు, లేకపోతే వీళ్ళ శాలరీస్ డిస్కమ్స్ ద్వారా ఇస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని పోస్టులు అవసరాన్ని బట్టి కూడా క్రియేట్ చేసేసారు. ఇది జనరల్గా కనుక చూసినట్లయితే మల్టీపర్పస్ సెక్రటరీస్, టెక్నికల్ సెక్రటరీస్ అనే గ్రామ వార్డు సచివాలయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం డివైడ్ చేసి వీళ్ళకు ఒక పర్ఫెక్ట్ జాబ్ చార్ట్స్ తయారు చేసి వీళ్ళని సర్దుబాటు అనేది మల్టీపర్పస్ సెక్రటరీస్ అని వీరిని ఒక విభాగంగాను, అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్ అని రెండో విభాగంగాను తయారు చేశారు. మనం స్పీడ్గా చెప్పుకుంటే మనకి వ్యాకెన్సీస్ ఎలా ఎరాజ్ అవుతాయి, వ్యాకెన్సీస్ ఎలా ఉంటాయని చెప్పుకుంటే మనకు సరిపోయింది. కాబట్టి అయినప్పటికీ మీకు ఒక అవగాహన రావాలని నేను చెప్తున్నానండి. చూడండి, ఇక ఈ మల్టీపర్పస్ సెక్రటరీస్లో ఇందులో వచ్చేసరికి మరి ఏ విధంగా మెర్జీ చేస్తారు సార్ అని చాలామంది ప్రశ్న అడిగారండి. మెర్జింగ్ ఎలా ఉంటుంది, జనాభా వారీగా ఉంటుందా లేకపోతే దీని వారి అంటే సచివాలయం వారీగా ఉంటుందా అని అడిగారండి. దానికి సమాధానం ఏంటంటే, ఒకటి మల్టీపర్పస్ వీళ్ళందరూ వచ్చేసరికి జనాభా పాపులేషన్ వారీగా వీళ్ళని కేటాయించడం అనేది జరిగేది. జనాభా అంటే జనరల్గా మనం చూసినట్టయితే ఒక సచివాలయం కనుక ఆ ఊర్లో పెట్టాలంటే 2000 నుంచి 4000 మధ్య జనాభా ఉంటే ఒక సచివాలయం అయితే కేటాయించారండి. ప్రతి 2000 మందికి ఒక సచివాలయం అనేది గత ప్రభుత్వ కాన్సెప్ట్ కాబట్టి ఈ యొక్క సచివాలయాలను నిర్మించడం జరిగింది. కొన్ని ఊర్లో వచ్చేసరికి దానికి ఒక హ్యామ్లెట్ విలేజ్ ఉందనుకోండి, 2 కలిపి ఒకటే సచివాలయం చేశారు. అయితే ఇక్కడ కనుక చూసినట్టయితే జనాభా వారీగా ఇక్కడ మల్టీపర్పస్ సెక్రటరీస్ని నియమిస్తారు. అంటే ఆ సచివాలయంలో ఉంటారు. 2000 తక్కువగా ఉందనుకోండి, ఒక పంచాయతీ సెక్రటరీ, డిఏ, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు. 2000 నుంచి 4000 4000 పైన ఉంటే 4000లో మహిళా పోలీసు కూడా ఇస్తారనేది చెప్పారు. కాబట్టి ఇదంతా మనం చదివాము, న్యూస్ పేపర్లో చూసాం. వ్యాకెన్సీస్ ఎలా ఉంటాయో అనేది నేను చెప్తే ఏ విభాగంలో వ్యాకెన్సీస్ అరేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉందో చూద్దాం. ఇక టెక్నికల్ వచ్చేసరికి వీళ్ళని ఎలా మెర్జ్ చేస్తారు అని కనుక చూసినట్లయితే సచివాలయాల ద్వారా మెర్జ్ చేస్తారు. సచివాలయాల ద్వారా అంటే 2 సచివాలయాలను కలిపి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఉంచుతారు. 1+1 ఉండారండి. ఇప్పుడు వీళ్ళల్లో ఒకళ్ళనే ఉంచుతారు, 2 సచివాలయాల్లో ఒకళ్ళనే ఉంచుతారు. ఇకపోతే ఏనమ్మవచ్చు, లేకపోతే అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్లు 1+1 ఉంటే ఒకళ్ళే ఉంచుతారు. ఇలా వీళ్ళల్లో వచ్చేసరికి ఏంటంటే 2 సచివాలయాలను మెర్జ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కనుకుంటే ఒకళ్ళే ఉంటారు. కాబట్టి ఇక్కడ పోస్టులు అనేవి ఎక్సెస్ అవుతాయి అన్నమాట. అదే ఎక్సెస్ చూపెడుతుంది, అంటే ఎక్కువ ఇక్కడ పోస్టులు అనేవి ఎక్కువ కనబడతాయి. మరి వీళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ అంటే యాస్పిరేషనల్ సెక్రటరీస్గా వీళ్ళని నియమించాలి అనుకుంటున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంటు, లేకపోతే విలేజ్ సర్వేయరు, లేకపోతే విఆర్ఓ, ఇట్లా వీళ్ళందరినీ యాస్పిరేషనల్ సెక్రటరీస్ అంటే ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్లో అవ్వచ్చు, లేకపోతే మిగతా టెక్నికల్ విభాగంలో అంటే డ్రోన్స్ని ఆపరేట్ చేయటము, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ ఇవ్వడానికి వీళ్ళని వినియోగించుకుందాం అని 3వ కేటగిరీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అయితే తయారు చేశారు. కాబట్టి దీని ద్వారా ఒక పర్ఫెక్ట్ జాబ్ చార్ట్స్ అయితే తయారు చేసి వీళ్ళని సమర్థవంతంగా వినియోగించుకుందామని ప్రతి సమీక్షలో హానరబుల్ సీఎం గారు అయితే ప్రకటించడం జరిగింది. తద్వారా వీళ్ళ జాబ్ చార్ట్స్ అయితే రెడీ చేస్తున్నారు. ఇలా ఎక్సెస్ ప్లస్ సచివాలయం 2 కలపడం ఎవరిలో ఉండేదంటే టెక్నికల్ అసిస్టెంట్స్లో. మరి మల్టీపర్పస్లో వచ్చేసరికి జనాభాను బట్టి పోస్టుని అలాట్ చేయటం అన్నమాట. కాబట్టి ఎక్కడైతే 3000 నుంచి 2000 నుంచి 4000 ఉంటే 3 ఇవ్వడం, లేకపోతే 4000 పైన ఉంటే 4 ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా సచివాలయం డివైడ్ చేశారు. ఇక మీరు అడిగే ప్రశ్న ఏంటంటే వ్యాకెన్సీస్ ఏమన్నా వస్తాయా సార్, లేకపోతే ఇక ఇంతటితో గ్రామ వార్డు సచివాలయంలోంచి మనం ప్రిపరేషన్ ఆపేయచ్చా అని
చాలామంది అడిగారు, నన్ను డైరెక్ట్గా అడిగారు. కాబట్టి మనం ఒకసారి పాసిబిలిటీస్ ఈరోజు ఉగాది హ్యాపీగా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం, జనరల్ డిస్కషన్ అనేది చేసుకుందాం. కాబట్టి హ్యాపీగా వినండి, ఎలా అరేంజ్ అవుతాయో కూడా నేను చెప్తాను. ఇకపోతే మనం ఇంతకుముందే చెప్పా, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అనేది ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 3లోనో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 అనేది నియమించేవాళ్ళు ఇదివరకు అయితే, డైరెక్ట్ అపాయింట్మెంటు. ఇప్పుడైతే వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే దానికి ఫీడర్ జాబ్ ఏంటంటే గ్రేడ్ 5కి గ్రేడ్ 4 కాబట్టి ఇక డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసేది ఏంటంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, గ్రేడ్ 4 ఉండదు. మరి ఈ పోస్టులు వస్తాయా రావా సార్ అని చాలామంది అడగవచ్చు. ఉన్నవే చాలా వ్యాకెన్సీస్ అయితే డిపార్ట్మెంట్లో పంచాయతీ సెక్రటరీలు ఒక్కొక్కళ్ళు 1+1 ఇన్ఛార్జీలుగా చేస్తున్నారండి. జనరల్గా వచ్చేసరికి ఒక పంచాయతీ ఇప్పుడైతే 1+1, కొంతమంది అయితే 3 గ్రామాలు కూడా ఇన్ఛార్జీలుగా చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పోస్టులు అయితే ఉన్నవే, గతంలోనే 1000 పైన ఉన్నవే. మరి వీటిని ఎలా ఫిల్ చేస్తారు? ఎలా ఫిల్ చేయాలంటే డైరెక్ట్ అపాయింట్మెంటే. వచ్చే రోజుల్లో ఇంకా వీళ్ళు రిటైర్మెంట్లు కూడా, సీనియర్స్ రిటైర్మెంట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పంచాయతీ సెక్రటరీ ఉంటుంది. అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్లు కూడా చాలా ఖాళీ ఉన్నాయండి, చాలా ఖాళీ ఉన్నవి. మళ్ళీ వీళ్ళకు కూడా ప్రమోషన్స్ అనేవి ఇవ్వాలనుకుంటున్నారు. ప్రమోషన్స్ కనుక ఇస్తే ఇక్కడ పోస్టులు కూడా ఖాళీ అవుతాయి. 5 సంవత్సరాలు అయిపోయింది, ఖచ్చితంగా ప్రమోషన్స్ ఇవ్వాలి. వీళ్ళు ఏఎస్ వాళ్ళుగా ఇవ్వాలనుకున్నారు ప్లానింగ్ డిపార్ట్మెంట్లో, మరి అది ఇంకా ఆచరణలోకి రాలేదు. అలా గనక వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ కనుక చూస్తే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో డిఎల్ పోస్టులు వచ్చేసరికి డిజిటల్ అసిస్టెంట్స్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 అనేది ఖాళీలే. గతంలో 33,000లో కనుక చూస్తే అప్పుడే 1200-1300 దాకా ఖాళీలు అయితే ఉన్నవి. దానికి తోడు ఇప్పుడు ప్రమోషన్స్ ఇస్తున్నారు. మరియు ఈ మధ్య కాలంలో 7 సంవత్సరాల్లో చాలా పోస్టులు అనేవి ఖాళీలైనవి. అవి కూడా ఇక్కడ వ్యాకెన్సీస్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2 సచివాలయాలు మెర్జ్ చేస్తున్నారంటే ఒక సచివాలయం తీసేస్తున్నారని కాదు, 2 సచివాలయాలు ఉంటవి. అందులో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్స్ను మాత్రమే ఆ సచివాలయానికి ఇన్ఛార్జి బాధ్యత వేస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉండరు, ఇక్కడ ఉన్న అతను అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ఇన్ఛార్జి బాధ్యతలు తీస్తారు. కానీ అక్కడ సచివాలయాన్ని తీసేయరు, వీళ్ళందరూ ఉంటారు. కాకపోతే వీళ్ళని ఇన్ఛార్జి బాధ్యతల్ని అప్పగిస్తారు, అంతవరకే. కాబట్టి సచివాలయాలను ఉంటాయి. సచివాలయం అంటే కంపల్సరీగా మరి ఈ పోస్టులు కావాలిగా, వీటిని ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే. ఆల్రెడీ వ్యాకెన్సీస్ ఉన్నాయి. వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా ఖాళీలు ఉన్నాయండి, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉన్నాయి. అలాగే మహిళా పోలీసులు కూడా వ్యాకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళని కూడా కొంత ఎక్సర్సైజ్ చూపెడుతున్నారు. కానీ వీళ్ళని ఐసిడిఎస్లో కూడా మెర్జ్ చేయాలి అనే భావన కూడా వచ్చింది. మరి ఇది ఎంతవరకు అవుతుందో తెలియదు. వీళ్ళకి ఆప్షన్స్ కూడా 2-3 ఆప్షన్స్ ఇచ్చారండి. ఎవరైతే ఐసిడిఎస్కి వెళ్తారో, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారో, లేకపోతే గ్రామ వార్డు సచివాలయం ఉంటారో అని భావిస్తే వాళ్ళని అక్కడే ఉంచే అవకాశం ఉంది. కాబట్టి ఈ పోస్టుల్లో వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవాళ్ళు ఏమంటే ఉన్నవి. ఈ మెర్జింగ్లు ప్లస్ జనాభా ద్వారా మరియు సచివాలయాల మెర్జింగ్లు అయిపోయిన తర్వాత ఈ వ్యాకెన్సీస్ అనేవి ప్రస్ఫుటంగా కనిపిస్తవి, మనకి క్లియర్ కట్గా కనిపిస్తాయి. ఇక విఆర్ఓలో అప్పుడు 1000 పైన ఉన్నాయి. కాకపోతే విఆర్ఓలు ఇప్పుడు ఎక్సెస్ అయ్యారు. కాబట్టి వీరిని వేరే డిపార్ట్మెంట్లోకి పంపిస్తామని గవర్నమెంటు ఈ మధ్య ఒక ప్రకటన చేసే నేపథ్యంలో వీరైతే మేము వెళ్ళవండి, ఇందులోనే ఉంటామనేసి తీవ్రంగా ప్రతిఘటిస్తాం జరుగుతుంది. అది ఎంతవరకు మరి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందో తెలీదు. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంటు, ఏఎన్ఎంలు ఎప్పుడూ రిక్రూట్మెంట్ ఉంటానే ఉంటుంది. అగ్రికల్చర్ అసిస్టెంట్స్, అలాగే వెటర్నరీ అసిస్టెంట్ కూడా 5200 పోస్టులు ఉంటే మొన్న 1900 వరకు తీశారు. వీళ్ళని కూడా క్లస్టర్గా నియమించారు. వీళ్ళు కూడా డిప్లొమా అయిన వాళ్ళు కూడా చాలామంది అయితే మా పోస్టులు తీయండి అని గవర్నమెంట్కి అర్జీలు పెట్టారు. వెటర్నరీ అసిస్టెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే క్షేత్రస్థాయిలో వీళ్ళ యొక్క సేవలు అనేవి చాలా అవసరం. కాబట్టి ఇక విలేజ్ సర్వేయర్ కూడా ఈ పోస్టులు కూడా ఉన్నవి. మరి వీరిని కూడా ఏం చేస్తారో తెలియదు. ఇక ఎనర్జీ అసిస్టెంట్స్ ఎప్పుడు చాలా వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్స్ కూడా 1200-1500 దాకా
పోయిన గవర్నమెంట్లోనే ఉన్నాయి, ఇప్పుడు కూడా చాలామంది వ్యాకెన్సీస్ అయితే అయినాయి. కాబట్టి గ్రామ వార్డు సచివాలయంలో ప్రస్తుత ప్రజెంట్ స్టేటస్ అయితే ఇది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అయితే తీవ్రంగా చర్చించి మంచి జాబ్ చార్ట్స్ తయారు చేసి వీళ్ళని సమర్థవంతంగా వినియోగించుకుంటూ వీరికి కొత్త జాబ్ చార్ట్స్ అనేవి తయారు చేశారు. సమర్థవంతంగా వినియోగించుకోవడం, అవసరమైతే కొంచెం ఎక్సెస్ అనుకుంటే వేరే డిపార్ట్మెంట్లో పంపుదాం అంటే కొన్ని విభాగాల్లో, లేకపోతే యాస్పిరేషనల్ సెక్రటరీ అని 3వ విభాగం తయారు చేసి టెక్నికల్గా వాడుకుందామని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అయితే ఈ యొక్క విభాగాల్లో వచ్చేసరికి వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవి. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాకెన్సీస్ కూడా తీసుకొని దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిపాలన అనేది కుంటుపడిందంటే ఆ యొక్క సీఎం గారి డాష్ బోర్డుకి ఈ రిపోర్ట్లు వెళ్ళేది ఎక్కడి నుంచి, మన క్షేత్రస్థాయి నుంచే. కాబట్టి ఖచ్చితంగా వీటిని ఫిల్ చేస్తారు. దీని మీద ఒక అభిప్రాయం, ఒక కమాండ్ అయితే ఆనరబుల్ సీఎం గారికి అయితే ఇప్పటికే వచ్చింది. ఎందుకంటే చాలాసార్లు దీని మీద సమీక్షలు అనేవి చేశారు. ఎలా వినియోగించుకోవాలి, ఎక్కువ మొత్తంలో ఉపాధి ఉన్నటువంటి డిపార్ట్మెంటు వీళ్ళందరినీ సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలి చాలాసార్లు పలు దఫాలుగా అయితే ఈ డిపార్ట్మెంట్ ఎక్కువ చర్చలు, సమీక్షలు, రివ్యూలు చేసిన డిపార్ట్మెంట్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయమే. అందులో కూడా వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం మనుగడలో లేదు. వారి డ్యూటీస్ కూడా అంటే వారు అంతకుముందు ఇతోధికంగా వీళ్ళకి ఉపయోగపడేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ డ్యూటీస్ కూడా వీళ్ళు చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వ్యాకెన్సీస్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పరిగణిస్తుందని నేనైతే భావిస్తున్నానండి. ఇది గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. చాలామంది యాస్పిరెంట్స్ అయితే ఇక ఉద్యోగ అవకాశాలు ఉండవేమో అండి, గ్రామ వార్డు సచివాలయంలో ఇక ప్రిపేర్ కావటం వేస్ట్ ఏమోనండి అని అన్నారు. కాబట్టి ఇప్పటికి అర్థమైంది ఏ ఏ విభాగాల్లో వ్యాకెన్సీస్ అయితే ఉన్నవో ఆ వ్యాకెన్సీస్ ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే. లేకపోతే క్షేత్రస్థాయిలో వచ్చేసరికి పరిపాలన అనేది కుంటుపడుతుంది. కాబట్టి ఈ పెద్ద పోస్టులు కాదు, ఎందుకంటే గ్రూప్ 1 స్థాయి అయితే ఎక్కువ శాలరీస్ ఇవ్వాలనో లేకపోతే ఎక్కువ ప్రాసెస్ రిక్రూట్మెంట్ జరగాలనో అనుకుంటారు. ఇవి చిన్న పోస్టులే కాబట్టి ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు అయితే రావడానికి ఈ 2025లో అవకాశం అయితే మెండుగా ఉంది. కాబట్టి ఎటు ప్రిపేర్ అయ్యారు, 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపేర్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఈ ప్రిపరేషన్ అనేది మీకు వేరే ఉద్యోగాలు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆర్ఆర్బి 32,000 పడ్డాయండి, అది కూడా మీరు అప్లై చేసే ఉంటారు. కేవలం 10th క్లాసే క్వాలిఫికేషన్. ఈ నాలెడ్జ్తో కనుక మీరు ప్రిపేర్ అయితే సింహభాగం ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది కూడా గ్రామ వార్డు సచివాలయించే. కాబట్టి హ్యాపీగా మీరు దానికి కూడా ప్రిపేర్ అయినట్లు ఉంటుంది. ఇక ఏపీపీఎస్సీ కనుక చూసినట్టయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవి ఎప్పుడు ఎవర్ గ్రీన్ పోస్టులు ఎప్పుడు ఎరైజ్ అవుతూ ఉంటే వ్యాకెన్సీస్ వస్తే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో వీటి మీద అయితే భారీ రిక్రూట్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 3లో వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీస్ గ్రేడ్ 5 ద్వారా రిక్రూట్ చేసే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఉంటుంది, అలాగే మిగతా రంగాలు కూడా ఉంటుంది. ఇక డిఎస్సి కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంటు, ఇవన్నీ త్వరలో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఉగాది సందర్భంగా మనమందరం పాజిటివ్ థింకింగ్లో ఉందామండి. ఖచ్చితంగా ఉద్యోగస్తులు లేకుండా ప్రభుత్వం అయితే రన్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే ఎక్కడైతే కొంచెం ఎక్సెస్ ఉండారో వాళ్ళని సర్ది ఆ తర్వాత రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశాన్ని అయితే పూర్తిగా పరిశీలిస్తుంది అని నేనైతే భావిస్తున్నాను. హ్యాపీగా ప్రిపేర్ అవుదాం. ఉగాది సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాన్ని అయితే నిరంతరం కొనసాగించండి. ఈ ప్రిపరేషన్ అనేది దీనికే కాదు అన్నిటికీ ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది నిరంతరం మనం చేయాల్సినటువంటి సందర్భం ఉంది. అలాగే మన జయదేవ్ అకాడమీ కనుక చూసినట్లయితే మీకోసం గ్రామ వార్డు సచివాలయంలో అనేక మెటీరియల్స్ తయారు చేసాము, మీరు గతంలో కూడా చూశారు. ఇవన్నీ మనకి నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఉపయోగపడే అవకాశం ఉంది. ఒకసారి వీటిని కూడా చూడండి. ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ మీకోసం మరొకసారి వీటన్నిటిని ఎగ్జిబిట్ చేస్తున్నాను.
ఇవి మోడల్ పేపర్స్, ఇవన్నీ మన జయదేవ్ అకాడమీ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయానికి రిసోర్స్ ఇన్స్టిట్యూషన్ ఏదంటే మన జయదేవ్ అకాడమీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నాకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈ యొక్క మెర్జ్ అయిన తర్వాత పోస్టులు ఎక్సెస్ లేకపోతే రిక్వైర్మెంట్ పోస్టులు చూసుకొని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ల మీద దృష్టి పెట్టే అవకాశం అయితే ఉందని నా యొక్క అభిప్రాయం అండి. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరొక్కసారి ఈ వీడియోని వీక్షించినందుకు మన జయదేవ్ అకాడమీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మన అకాడమీకి మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలతో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.